హైదరాబాద్లో ఎంతో ఆశ్చర్యంతో నన్ను అడిగిండు, అన్నా ఆయనేమి మాజీ ముఖ్యమంత్రి కాదు, మాజీ మంత్రి కూడా కాదు, మరి 10 సార్లు పనిచేసిన శాసనసభ్యుడు కాదు, ఎందుకన్నా అంతమంది తరలివచ్చిండ్రు నర్సంపేటలో 12 గంటల పాటు ఎందుకు అంత పెద్ద యాత్ర జరిగింది, జనయాత్ర జరిగింది అంటే వారికి నేను ఒక్కటే చెప్పిన, పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద పదవులు అలంకరించకపోవచ్చు కానీ వరంగల్ జిల్లాలో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాయకుడు. అందుకే ఓరుగల్లు మొత్తం కదిలొచ్చిందన్న, ఓరుగల్లు మొత్తం కదిలొచ్చి పెద్దన్నను చివరిసారి చూసుకుంటామని చెప్పి బాధతోని కదిలి వచ్చిండ్రు అని వారికి వివరించి చెప్పిన. ఉద్యమంలో ఉండే పవర్ అది. ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికి ఉద్యమ బిడ్డకు ఉద్యమ గడ్డ ఇచ్చిన గౌరవం అది అని వారికి నేను చెప్పిన. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే నిజంగా సరిగ్గా జూలై 23 హైదరాబాద్లో బయలుదేరి నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, మాలోత్ కవిత గారు ఒకటే కారులో బయలుదేరి ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వర్ధనపేటలో ఒక ప్రోగ్రాం ఏదో ఆర్గనైజ్ చేస్తే కలిసి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఆ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు చెప్పిన మాట, ఎందుకంటే సరిగ్గా దానికంటే ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్లో హైదరాబాద్లో. దేని గురించి పెట్టిండు? దేవాదుల పంపులు ఆన్ చేయాలి, మా రైతులకు నీళ్లు ఇవ్వాలి, మా గోదావరి నీళ్లు మాకు రావాలి అని జూలై 22 నాడే గర్జించిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. 23 నాడు బయలుదేరి ఇక్కడికి వస్తా ఉన్నాం. ఆ రోజు కూడా ఆయన చెప్పిన మాట ఒకటే, అన్నా కార్యాచరణ రూపొందించాలి, దేవాదుల పంపులు ఆన్ చేస్తలేరు, ఒక నియోజకవర్గమో ఒక నాయకుడో మాట్లాడితే కాదు, అందరం వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తం కలిసి కొట్లాడాలన్నా, కలిసి అవసరమైతే పాదయాత్ర అంటారా లేకపోతే ఇంకేదైనా యాత్ర పెడతారా మాట్లాడండి, కేసీఆర్ గారితో మాట్లాడి ప్రోగ్రాం ఇవ్వండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మొదలుపెట్టిండు. కొద్ది దూరం రాగానే ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం గురించి మాట్లాడిండు. అన్న విద్యార్థులు ఢిల్లీలో కదం దొక్కుతుంటే మనం హైదరాబాద్లో ఏదో ఒకటి చేయాలన్నా, ఆ పిల్లలకు సంఘీభావం చెప్పాలంటే అప్పటికప్పుడు అర్ధగంట లోపల ఓ దిక్కు పెద్దన్న, ఇంకో దిక్కు ధర్మారెడ్డి అన్న, ఇంకో దిక్కు మాలోత్ కవిత, మేమందరం అప్పటిదప్పుడే అనుకొని తెల్లారి ఇందిరా పార్క్ దగ్గర పిల్లల కోసం ఒక ధర్నా కార్యక్రమం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని వెంటనే వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తానికి పెద్దన్ననే ఫోన్ చేసిండు. ధర్మారెడ్డి అన్న పెద్దన్న ఫోన్ చేసి రేపు మనం ఒక 5-6 వేల మంది పిల్లలం మనం పోవాలి, యువకులు పోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని అప్పటిదప్పుడు నిమిషాల మీద ఆర్గనైజేషన్ చేసిండు. తెల్లారి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం. సరిగ్గా 25 తారీఖు ఉదయం 8 గంటలకు సుదర్శన్ రెడ్డి గారి ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తిన, ఏమన్నా ఏం సంగతి అని ఫోన్ ఎత్తితే ఆయన శ్రీమతి స్వప్న ఏడుస్తూ ఉన్నది. అన్నా పడిపోయిండు, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుపోతున్నాం, అర్థమైతలేదు అనే వరకు నేను కూడా పరిశాన్ అయినా. నిన్న నాతోనున్న మనిషి ఏమైందమ్మా అంటే తెలియదన్నా, పడిపోయిండు, చక్కెర వచ్చినట్టు అయింది, పడిపోయిండు, మోసాడతలేదు అన్నాడు, హాస్పిటల్కి తీసుకుపోతున్నా అని చెప్పింది, పెట్టేసింది. చెప్పగానే నేను హరీష్ రావు గారికి ఫోన్ చేసిన. ఇద్దరం ఒకటే సెకండ్లో పెద్దికి ఇట్లా అయిందంటే తట్టుకోలేకపోయినాం. బయలుదేరి వెంటనే అర్ధగంట లోపలనే బయలుదేరి ఇక్కడ చేరుకున్నాం, ప్రయత్నం చేసినాం. ఎంత ప్రయత్నం చేయాలో మరి మనతో మనుషులుగా ఎంత అవుతుందో అంత ప్రయత్నము కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పెద్ది మీద ఉన్న ప్రేమతో అన్ని ప్రయత్నాలు చేసినాం. గ్రీన్ ఛానల్ పెట్టి హైదరాబాద్ తీసుకుపోయినాం. ఇక్కడ వైద్యం ఇంకా మెరుగైన వైద్యం కావాలని చెప్పి అక్కడ కూడా తనలాడినాం. అమెరికాలో, లండన్లో ఎక్కడ వైద్యులున్నా వాళ్ళని మాట్లాడండి అంటే మాట్లాడినాం, వాళ్ళతో కూడా సలహాలు తీసుకున్నాం. ఎంత తనలాడినా మన దురదృష్టం మరి పెద్దన్న మనకు దక్కలేదు. చివరికి 4-5 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయింది. కానీ పెద్దలు చెప్తారు, ఎంతకాలం బతికినమన్నది కాదు, 100 ఏళ్ళు బతకచ్చు, కానీ ఎంతకాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు. కానీ కొన్ని లక్ష పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. మేము ఇక్కడికి వచ్చి నల్లబెల్లికి వచ్చి 5:30-6 గంటలు ఎదురు చూస్తా ఉన్నాం, వస్తున్నారంటే కదలనిస్తలేరు. అటువంటి జనసందోహం, అటువంటి అభిమానం. నిజంగా పెద్ది జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు.
పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. అట్లాగే హరీష్ అన్న చాలా విషయాలు చెప్పారు. 2 విషయాలు మాత్రం నేను చెప్తాను. ఆయన పట్టుదల ఎంత గొప్పదో. చేసింది ఒక్క టర్మే ఎమ్మెల్యేగా, ఆ ఒక్క టర్మ్లోనే కరోనా మహమ్మారి కూడా వచ్చింది. అతలాకుతలమైంది ఆర్థిక వ్యవస్థ. కానీ ఆయన చేసిన పనులు సామాన్యమైన పనులు కాదు. నన్ను పిలిచిండు, నర్సంపేటలో ఇంటింటికి గ్యాస్ ఇస్తున్నా, వంటింటి గ్యాస్ ఇస్తున్నా, సిలిండర్లు అవసరం పడదు మా ఆడబిడ్డలకి కాడ నుంచి అన్నాడు. నిజంగా చేసినవా అన్న? చేసినా, నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఆ రోజు ప్రారంభోత్సవం చేపించండు. గజ్వేలులో లేదు, సిద్దిపేటలో లేదు, సిరిసిల్లలో లేదు, ఎక్కడ లేదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో. ఉన్నది ఒకే ఒక్క నర్సంపేట పట్టణంలో. దానికి ఎవరు కారణం? పెద్ది సుదర్శన్ రెడ్డి. అట్లాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు, రాష్ట్రంలో ఎక్కడ లేని పథకం తెచ్చిండు పెద్ది. ఒక 100 కోట్ల రూపాయలు మా రైతులకిచ్చి పనిముట్లు ఇవ్వాలి ప్రత్యేకంగా అని చెప్పి ఒక ప్రాజెక్టు తీసుకొని కేసీఆర్ దగ్గర పోయింది. కేసీఆర్ గారు అడిగింది ఎక్కడ లేదా, బడ్జెట్లో లేదంటే, నాకు అదంతా తెలియదు సార్, మా నర్సంపేటకి ఇయ్యాలి అని మంకు పట్టు పట్టి అటు వ్యవసాయ మంత్రిని ముఖ్యమంత్రిని కొట్లాడి ఒప్పించి సాధించిన గొప్ప నాయకుడు, గొప్ప అభ్యుదయవాది పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలున్నాయి. కానీ తెలంగాణ రాకమునుపు ఆయన చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే, తెలంగాణ వచ్చినాక ఆయన చేసిన పోరాటం, మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అద్భుతమైన కార్యాచరణ మరొక ఎత్తు. అందుకే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి. ఒకవైపు ఆ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళ పెద్ద స్వప్న గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ, సుదర్శన్ రెడ్డి గారు అన్నదమ్ములు కానీ, వారిని తప్పకుండా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత పార్టీది. మీరెవరు కూడా ఆందోళన పడవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే తప్పకుండా నిన్నెట్లయితే పెద్దలు కేసీఆర్ గారు కదలి వచ్చి తరలి వచ్చి మరి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారో, మరి తప్పకుండా భవిష్యత్తులో కూడా పార్టీ మొత్తం వారెంబడ ఉంటుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే మా సోదరులు నర్సంపేట మెడికల్ కాలేజీలో పుట్టిన ప్రతి బిడ్డ, అట్లాగే గలగల పారే పాకాలలో దుంకుతున్న గోదావరి జలాల్లో పారే ప్రతి నీటి బొట్టు తప్పకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చరిత్ర గుర్తుపెట్టుకుంటది. తప్పకుండా సూర్యచంద్రులు ఉన్నంత కాలం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు ఉంటది. దయచేసి ఇది సంతాప సభ, సంస్మరణ సభ కాబట్టి ఎంతకంటే ఎక్కువ మాట్లాడకుండా మరి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ జోహార్, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ జోహార్.